ఒక్కసారి ఊహించుకుందాం. ఆ రాత్రికి రాత్రే ఒక పెద్ద లాటరీ తగిలింది. ఎప్పట్నించో కలలుగన్న ఇల్లు కొనేశాం. సమాజంలో ఎవరూ అందుకోలేనంత గొప్ప స్థాయికి చేరుకున్నాం. ఖచ్చితంగా అందరూ కోరుకునేది అదే కదా. అవును, ఇక జీవితంలో ఎలాంటి లోటు లేదు అనిపిస్తుంది. కానీ ఆ సైకాలజీ పదే పదే నిరూపిస్తున్న ఒక భయంకరమైన వాస్తవం ఏంటంటే, సరిగ్గా 6 నెలల తర్వాత ఆ లాటరీ గెలిచిన వ్యక్తి సంతోషం తిరిగి సాధారణ స్థాయికి పడిపోతుంది. పైకన్నీ ఉన్నా లోపలేదో తెలియని శూన్యం, అసంతృప్తి మళ్లీ మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. అసలు మనిషి సంతోషం ఎందుకిలా పదే పదే దెబ్బతింటుంది? రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉన్నామా అన్న ఒక ప్రాథమిక ప్రశ్న మనల్ని ఎందుకు వెంటాడుతుంది? సరే, దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజు మన విశ్లేషణ ద హ్యాపీనెస్ హైపోథసిస్లో దాగి ఉన్న మూల సత్యాల్ని తవ్వితీయడం. అవును, ఇది కేవలం ఉదయాన్నే వినే ఏదో మోటివేషన్ లాంటిది కాదు కదా. అస్సలు కాదు. మనిషి మనస్సులోని వైరింగ్ అసలు ఎలా ఉంటుంది, పరిణామ క్రమంలో మన మెదడు ఎందుకు ఆనందాన్ని కాకుండా కేవలం మనుగడను మాత్రమే కోరుకునేలా డిజైన్ చేయబడింది అనే సైన్స్ ఆధారిత వాస్తవాలను వెలికితీయడమే ఈ డీప్ డైవ్ ప్రధాన లక్ష్యం. మన మెదడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడానికి అసలు డిజైన్ చేయబడలేదు అన్నది మనం ముందుగా యాక్సెప్ట్ చేయాలి. దాని ఏకైక లక్ష్యం మనల్ని బతికించడం, ప్రమాదాలంచి కాపాడటం. అంటే మనుగడ సాగించడం. అవును, బతికి బట్టకట్టడం. ఈ సత్యాన్ని పూర్తిగా జీర్ణించుకోవాలంటే ముందుగా మన బుర్రలో నిరంతరం జరిగే ఒక ఆధిపత్య పోరును మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్లేషణలో ప్రస్తావించినట్లుగా మన మనసు ఒకే యంత్రంలా పనిచేయదు. అది రెండుగా చీలిపోయి ఉంటుంది. రైట్. వేలాది సంవత్సరాల పరిణామ క్రమంలో ఆ మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే లింబిక్ సిస్టమ్ ముందుగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాతే తార్కికంగా ఆలోచించే నియోకార్టెక్స్ పుట్టుకొచ్చింది. ఈ పుస్తకం దీన్నే ద రైడర్ మరియు ఎలిఫెంట్ అనే అద్భుతమైన రూపకంతో వివరిస్తుంది. రైడర్ అంటే ఏనుగు మీద కూర్చున్న మావటివాడు. కరెక్ట్. తార్కిక ఆలోచనలకు ప్రతీక అయిన రైడర్ చాలా చిన్నవాడు, కానీ మన భావోద్వేగాలు, కోరికలు, అలవాట్లకు ప్రతీక అయిన ఎలిఫెంట్ చాలా పెద్దది, అత్యంత శక్తివంతమైనది. అంటే దీన్ని మనం ఒక కార్పొరేట్ బోర్డ్రూమ్తో పోల్చవచ్చా? ఆ చిన్న రైడర్ ఏమో సూట్ వేసుకుని నేనే బాస్ అని ఫీల్ అయ్యే ఒక కంపెనీ సీఈఓ లాంటివాడు. భలే చెప్పారు. అవును, ప్లాన్స్ వేస్తాడు, టార్గెట్ సెట్ చేస్తాడు. కానీ ఆ ఎలిఫెంట్ అనేది ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వేలాది మంది కార్మికుల యూనియన్ లాంటిది. సీఈఓ ఎన్ని రూల్స్ పెట్టినా యూనియన్ తలుసుకుంటే ఒక్క సెకండ్లో స్ట్రైక్ చేసి ఫ్యాక్టరీని ఆపేయగలదు. మనం ఎప్పుడూ మన నిర్ణయాలన్నీ సీఈఓ లాజికల్గా తీసుకుంటున్నాడు అని భ్రమపడతాం. కానీ అసలు ఫ్యాక్టరీ నడిపేది, కంట్రోల్ అంతా ఆ యూనియన్ చేతిలోనే ఉందన్నమాట. ఈ కార్పొరేట్ అనాలజీ పరిస్థితి తీవ్రతను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం ఇదే జరుగుతుంది. ఉదాహరణకు, రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా వాడితే నిద్ర పాడవుతుందని ఆ సీఈఓకి బాగా తెలుసు. తెలిసినా ఆపలేం కదా. అదే కదా సమస్య. అర్ధరాత్రి 2 గంటలైనా వేళ్లు ఫోన్ను స్క్రోల్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ లాజిక్ ఫెయిల్ అవ్వలేదు, ఆ లాజిక్ చేతులెత్తేసింది. ఆ క్షణంలో ఏనుగుకు డోపమైన్ అనే కెమికల్ కావాలి. తక్షణ సుఖం కోసం అది తీసుకున్న నిర్ణయాన్ని రైడర్ ఆపలేడు. మార్పు తీసుకురావాలంటే లాజిక్ ద్వారా ఆ సీఈఓకి క్లాస్ పీకడం కాదు, భావోద్వేగాల స్థాయిలో ఆ యూనియన్తో నెగోషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఒక్క నిమిషం, ఇది వింటుంటే నాకు పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. ఏనుగుకి ఏది కావాలంటే అది చేసే కంట్రోల్ ఉన్నప్పుడు అసలు ఆ పైన కూర్చున్న రైడర్ ఏం చేస్తున్నట్లు? జస్ట్ ఒక ప్రేక్షకున్నలా మిగిలిపోతాడా? మన లాజికల్ బ్రెయిన్కి అసలు పనేం లేదా? మనం ఆలోచిస్తున్నామనుకునేదంతా ఒక పెద్ద అబద్ధమా? ఆ లాజికల్ బ్రెయిన్ ఖాళీగా కూర్చోదు, కానీ అది తీసుకునే పాత్ర మనం అనుకున్నట్లు బాస్ పాత్ర కాదు. ఏనుగు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రైడర్ ఒక పీఆర్ మేనేజర్ లేదా లాయర్ అవతారం ఎత్తుతాడు. ఓ, పీఆర్ మేనేజర్ అంటే సమర్థించుకోవడానికి నౌనాట. ఎగ్జాక్ట్లీ. ఏనుగు ఎందుకా పని చేసిందో సమర్థించుకుంటూ లాజికల్ కవర్ స్టోరీలు అల్లడమే ఈ రైడర్ పని. మన మెదడు ఎప్పుడూ నిజం వెతకడానికి ప్రయత్నించదు, తాను ముందుగానే భావోద్వేగంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఇతరులతో వాదిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ చూసి మనం నిజం పక్షాన ఉన్నామని అనుకుంటాం. కరెక్ట్. కానీ సోషల్ మీడియాలో చూస్తే ఇది ఎంత పచ్చి అబద్ధమో అర్థమవుతుంది.
మన నమ్మకాలకు మన ఎమోషన్స్కు అనుగుణంగా ఉన్న ఆర్టికల్స్ వీడియోలనే మనం వెతుకుని మరీ చూస్తాం. మన నమ్మకాలను ప్రశ్నించే లాజిక్ ఎదురైతే దాన్ని పూర్తిగా విస్మరిస్తాం. 100% నిజం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? అంటే మనం వాదనల్లో గెలవాలనుకుంటాం గానీ నిజాలు తెలుసుకోవాలనుకోమా? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే మనం నిజం తెలుసుకోవడానికి ఎందుకు భయపడతామన్నది. ఆ భయం వెనుక ఒక బలమైన పరిణామ కారణముంది. వేలాది సంవత్సరాల క్రితం ఒక మనిషి తన తెగ నమ్మకాలను వ్యతిరేకిస్తే అతన్ని ఆ తెగ నుంచి వెలివేసేవారు. అడవిలో ఒంటరిగా వెలివేయబడటం అంటే చావుతో సమానం. అవును. అందుకే మన నమ్మకాలను లేదా అభిప్రాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే మెదడు దాన్ని కేవలం ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లా తీసుకోదు, దాన్ని ఒక భౌతిక దాడిగా పరిగణిస్తోంది. ఒక వ్యక్తితో వాదన జరిగినప్పుడు అవతలివారు ఎంత తిరుగులేని ఫ్యాక్ట్స్ ముందుకు తెచ్చినా మనం అభిప్రాయం మార్చుకోకపోవడానికి కారణం ఇదే. అమ్మో, అంటే ఆ భయం ఇంకా మన బ్రెయిన్లో ఉందన్నమాట. అవును. మనసు మార్చుకోవడం అంటే కేవలం ఒక ఫ్యాక్ట్ అప్డేట్ చేయడం కాదు, మన భద్రతను వదులుకోవడం లాంటిది. భావోద్వేగాల అడ్డంకిని ఆ ఏనుగు భయాన్ని తగ్గిస్తే తప్ప ఏ కొత్త సత్యమూ లోపలికి వెళ్ళదు. సో ఒకవైపు వాస్తవాలను చూడనివ్వకుండా మన మెదడే లాయర్లా వాదిస్తోంది, మరోవైపు ఎమోషన్స్ ఎప్పుడూ పైచేయి సాధిస్తాయి. ఈ నిరంతర యుద్ధం మన రోజువారీ లక్ష్యాలను ఎలా దెబ్బతీస్తుందనేది ఆలోచిస్తే భయం వేస్తుంది. ముఖ్యంగా తాత్కాలిక సంతోషానికి దీర్ఘకాలిక ప్రయోజనానికి మధ్య జరిగే పోరాటం. అవును, మనం ఆ లాటరీ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకాస్త డబ్బొస్తే, ఆ ప్రమోషన్ వస్తే, ఆ కారు కొంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకా శాశ్వతమైన సంతోషం దొరికేస్తుందని మనం బలంగా నమ్ముతాం. కానీ అది తీరా సాధించాక చేతిలో ఆ కొత్త ఫోన్ పట్టుకున్న కొన్ని రోజులకే ఆ థ్రిల్ అంతా మాయమైపోతుంది. దీన్నే హెడోనిక్ అడాప్టేషన్ అంటారు కదా. ఇది అచ్చం ఒక ట్రెడ్మిల్ మీద పరుగెత్తినట్లే. ఎంత వేగంగా పరుగెత్తినా మనం అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ హెడోనిక్ ట్రెడ్మిల్ వెనుకున్న మెకానిజం అర్థం చేసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. అసలు పరిణామ క్రమంలో మనిషి ఎందుకిలా తయారయ్యాడు? ఒకవేళ ఆది మానవుడు ఒక జంతువును వేటాడి చంపినప్పుడు ఆ వచ్చిన సంతోషం అలాగే జీవితాంతం ఉండిపోతే ఏం జరిగేది? అతను మళ్ళీ వేటాడటం మానేసి అక్కడే కూర్చుని ఆకలితో చనిపోయేవాడేమో. ఎగ్జాక్ట్లీ. అసంతృప్తి అనేది మనిషి ఎదుగుదలకు ప్రకృతిచ్చిన ఒక ఫీచర్, బగ్ కాదు. మనం నిరంతరం ఏదో ఒకటి సాధించడానికి ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే మెదడు మన సంతోషాన్ని వెంటనే సాధారణ స్థాయికి పడేస్తుంది. ఓహో, సంతోషమంటే బాధ లేకపోవడం కాదు, ఈ సంఘర్షణలను సరిగ్గా మేనేజ్ చెయ్యడమే. కాని ఆధునిక ప్రపంచంలో ఈ సర్వైవల్ మెకానిజం మన పాలిట ఒక శాపంగా మారింది. బయట మనం ఏ వస్తువు కొన్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నా అది మన అంతర్గత శాంతిని పెంచలేకపోవడానికి కారణం ఇదే. ఆనందం బయట సాధించే వస్తువులలో లేదు, అది లోపల తయారయ్యేది. సరే, దీన్ని ఇలా చూద్దాం. వస్తువులు కొన్నా, విజయాలు సాధించినా మనకు శాశ్వతమైన సంతోషం దొరకనప్పుడు ఆ ట్రెడ్మిల్ మీద పరిగెత్తి అలసిపోవడం తప్ప మరో మార్గం లేదా? మన అంతర్గత ఎదుగుదల, శాంతి అసలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానంగానే అనుబంధాలు లేదా అటాచ్మెంట్ థియరీ గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బయట వెతికే సంతోషం పనిచెయ్యనప్పుడు మనిషి వైరింగ్ అంతా తోటి మనుషులతో కనెక్ట్ అవ్వడం కోసమే డిజైన్ చేయబడిందని సైకాలజీ చెబుతోంది. ఈ అటాచ్మెంట్ అనేది కేవలం ఎవరితోనైనా స్నేహంగా ఉండటం లాంటి పై ముచ్చట కాదు. ఇది జీవశాస్త్రపరంగా మన మెదడులో ముద్రించబడే ఒక కోడ్. చిన్నప్పుడు తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో మనకు ఏర్పడే బంధం భవిష్యత్తులో మనం ప్రపంచాన్ని చూసే ఒక మోడల్ను తయారు చేస్తుంది. దీంట్లో ప్రధానంగా సెక్యూర్ అటాచ్మెంట్, ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ అని ఉంటాయి. దీన్ని మనం ఒక రోజువారీ ఉదాహరణతో వివరిద్దాం. మనకు బాగా కావాల్సిన ఒక వ్యక్తికి మెసేజ్ చేశామనుకుందాం. 4 గంటలైనా రిప్లై రాలేదు. ఆ క్షణంలో సెక్యూర్ అటాచ్మెంట్ ఉన్న మెదడు ఎలా ఆలోచిస్తుంది? బహుశా వాళ్ళు మీటింగ్లో ఉండుంటారు లేదా డ్రైవింగ్ చేస్తుంటారు అని చాలా ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్. కానీ అదే ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి మెదడులో ఒక విధ్వంసం మొదలవుతుంది. అవును, వాళ్ళు నన్ను కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదా, నేనేదైనా తప్పు చేశానా అంటూ ఒక చిన్న విషయాన్ని ప్రాణాపాయంలా ఫీల్ అవుతారు కదా. ఇది ఎందుకు జరుగుతోంది?
ఆ పానిక్ ఎందుకొస్తుందంటే ఆ వ్యక్తి మెదడు చిన్నప్పటినుంచి నా అవసరాలకు ఎవరూ స్పందించరు, నేను ఒంటరి అన్న ఒక ఇన్సెక్యూర్ మోడల్ను నిర్మించుకుంది. ఒక మెసేజ్కి రిప్లై రాకపోవడాన్ని వారి బుర్ర కేవలం ఒక కమ్యూనికేషన్ గ్యాప్లా చూడదు, దాన్ని సామాజిక తిరస్కరణగా భావిస్తుంది. సామాజిక తిరస్కరణ అంటే చావుతో సమానం అని మనం ముందే చెప్పుకున్నాం. అవును, అందుకే అమిగ్డలా వెంటనే హైజాక్ చేసి ఆందోళనను సృష్టిస్తుంది. దీన్ని మనం ఒక విశాలమైన దృక్పథంతో చూస్తే మనుషుల మధ్య సంబంధాల నాణ్యత అనేది మన దీర్ఘకాలిక సంతోషానికి అత్యంత బలమైన పునాది. అయితే చిన్నప్పుడు సరైన పునాది పడకపోయినా ఈ మోడల్స్ మార్చుకునే అవకాశం జీవితం మనకు ఇస్తుంది. అదే కష్టాలు మరియు వైఫల్యాలు ఎదుర్కోవడం. ఈ పాయింట్ చాలా విప్లవాత్మకమైనది. సాధారణంగా మనం కష్టం అనగానే అది మన జీవితాన్ని నాశనం చేసే ఒక విలన్ అనుకుంటాం. కానీ ఇక్కడ మనం పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలి. కష్టం శత్రువు కాదు, అది ఒక గురువు అని సైకాలజీ చెబుతుంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అవును. అంటే ఒక సాధారణ వ్యక్తి కెరీర్ పరంగా తీవ్రమైన ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడో లేదా ఒక బ్రేకప్ అయిందో అనుకుందాం. ఆ క్షణంలో అది ప్రపంచం అంతమైపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఆ ట్రౌమా అనేది మన మెదడు పాత మోడల్స్ను పగలగొట్టి కొత్త మోడల్స్ నిర్మించుకోవడానికి ఎలా సహాయపడుతుంది? మనిషి తన నమ్మకాలను సులభంగా వదులుకోడని మనం కన్ఫర్మేషన్ బయాస్ దగ్గర తెలుసుకున్నాం. అయితే తీవ్రమైన కష్టాలు లేదా వైఫల్యాలు ఎదురైనప్పుడు మాత్రమే మన పాత భ్రమలన్నీ ఒకేసారి బద్దలవుతాయి. ఒక భూకంపం వచ్చినప్పుడు పాత ఇల్లు కూలిపోయి ఆ కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఎలా ఖాళీ జాగా దొరుకుతుందో, జీవితంలో తీవ్రమైన ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మన ఈగో, మన తప్పుడు ప్రాధాన్యతలు కూలిపోతాయి. భలే కనెక్ట్ చేశారు. అవును, అర్థవంతంగా ఉంటుంది. అందుకే కష్టాలను మనం ఎదుర్కొనే విధానమే దీర్ఘకాలిక సంతోషానికి పునాది. రైట్. ఇక్కడే అసలు విషయం మరింత లోతుగా వెళుతుంది. ఒకవైపు మనం ఎంత సంపాదించినా అది ట్రెడ్మిల్ లాంటిదని తెలుసుకున్నాం. మనస్కు అటాచ్మెంట్ అవసరమని, కష్టాలు మనల్ని బలపరుస్తాయని అర్థమైంది. కాని వీటన్నింటికీ మించిన మరో దశ ఉంది కదా. తాత్కాలిక ప్లెజర్స్ కంటే వాల్యూస్ అంటే విలువల ప్రాముఖ్యత ఏంటి? ప్లెజర్స్ అన్నీ క్షణికమైనవి, డోపమైన్ కిక్కిచ్చి మాయమైపోతాయి. కాని ఒకరికి సహాయం చేయడం, నిజాయితీగా ఉండటం, లేదా మనకంటే పెద్దదైన ఒక లక్ష్యం కోసం పనిచేయడం లాంటివి ఎందుకు దీర్ఘకాలిక శాంతినిస్తాయి? ఈ డివినిటీ లేదా ఉన్నతమైన ఒక భావన ఆధునిక జీవితంలో ఎందుకు కరువైపోతుంది? ఆధునిక సమాజం మనకొక మాయాజాలాన్ని అలవాటు చేసింది. అదేంటంటే ఇండివిడ్యువలిజం లేదా వ్యక్తివాదం. నీ సంతోషం నీ లోపలే ఉంది, బయట ఎవరితోనూ నీకు పనిలేదు, నీ కష్టం నువ్వు పడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు పెంచుకో అని ఈ కాలం చెబుతోంది. అవును. కానీ ఇది మానవ పరిణామక్రమానికి పూర్తి వ్యతిరేకం. మనిషి ఎప్పుడు తనకంటే పెద్దదైన ఒక వ్యవస్థలో, అది మతం కావచ్చు, ప్రకృతి కావచ్చు, లేదా కమ్యూనిటీ కావచ్చు, తానొక భాగమని ఫీల్ అయినప్పుడే లోతైన సంతృప్తిని పొందుతాడు. ఈ వాల్యూస్ అనేవి ఆ వ్యవస్థతో మనల్ని అనుసంధానించే తీగలు. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అంటే మనం ఇప్పటివరకు అనుకున్నట్లు సంతోషం అనేది మనం కొనే వస్తువులోనూ లేదు, అలాగే కేవలం మన లోపల మాత్రమే దాగి కూడా లేదు. సంతోషం అనేది మీకు మరియు ఇతరులకు మధ్య దొరుకుతుంది, బిట్వీన్ యూ అండ్ అదర్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక మొక్కలాంటిది కదా. ఒక విత్తనం ఎంత గొప్పదైనా అది బాక్సులో ఉంటే మొలకెత్తదు. దానికి సరైన మట్టి, నీరు, సూర్యరశ్మి కావాలి. మనిషి సంతోషం కూడా మనకు, మనం చేసే పనికి, మనం ప్రేమించే మనుషులకు, మన సమాజానికి మధ్య ఉన్న ఆ ఖాళీలో మాత్రమే ఉద్భవిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అవును, దాన్ని లక్షణాలు లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ద బిట్వీన్ అంటారు. మీరు ఎంత ధ్యానం చేసి మనసును కంట్రోల్ చేసినా, మీ చుట్టూ అర్థవంతమైన సంబంధాలు, సరైన వాతావరణం లేకపోతే ఆనందం వికసించదు. మన లోపలి ఏనుగును అర్థం చేసుకుని దాన్ని సరైన దారిలో పెట్టడం, మన పక్షపాతాలను పక్కన పెట్టి వాస్తవాలను స్వీకరించడం, ఆ కష్టాలను గురువులుగా మలుచుకోవడం, ఈ అన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే ఆ మధ్యస్థలంలో సంతోషం పుడుతుంది. సంతోషం అనేది మీకు మరియు ఇతరుల మధ్య ఉన్న సమన్వయంలోనే దొరుకుతుంది. దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది కదా. మన బుర్ర ఎలా మనల్ని మోసం చేస్తుందో, మనమెందుకు తప్పుడు దారుల్లో సంతోషాన్ని వెతుకుతామో ఈ పుస్తకంలోని ఆధారాలు కళ్లకు కట్టినట్లు చూపించాయి. అవును, ఎమోషన్స్ మరియు లాజిక్ మధ్య, కోరికలు మరియు విలువల మధ్య, ఒంటరితనం మరియు బంధాల మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే అసలైన సవాలు. ఖచ్చితంగా.
అయితే వీటన్నింటి తరువాత ఒక బలమైన ఆలోచన మనల్ని కదిలించక మానదు. సంతోషమనేది ఎప్పుడు మనకు తోటివారికి మధ్య మాత్రమే దొరుకుతుంది అనుకుంటే, ఇప్పుడు మనం జీవిస్తున్న ఆధునిక డిజిటల్ యుగంలో మనుషులందరూ ఎవరికి వారే ఒంటరిగా స్క్రీన్లకే పరిమితమైపోతున్నారు కదా. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. అవును, ఆ మధ్య అనేది టెక్నాలజీతో, సోషల్ మీడియా అల్గారిథమ్స్తో నిండిపోతోంది. మరి భవిష్యత్తు తరాలు ఆ నిజమైన సంతోషాన్ని అనుభవించే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోతున్నాయా? ఈ అదృశ్యమవుతున్న మానవ బంధాల మధ్యలో మన ఆనందాన్ని తిరిగి ఎలా వెతుక్కోవాలో అందరం ఆలోచించాల్సిన సమయమిదే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.